క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్య వర్తమానంలో దేవుడు మనల్ని ఒక రాజులైన యాజక వంశవాళ్ళలో మనల్ని ముద్రించబడిన వ్యక్తిగా మనల్ని చేసిండు. దేవుడు అంటే ఎవరిని దేవుడు చేసిండు అలాగా అంటే ముద్రింపబడిన వారును, ఏర్పరచబడిన వారు అనేకులు, పిలువబడిన వారు కొందరు అని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే తన యొక్క పని చేయడానికి ఏ సంఘంలో నీకు దేవునికి ఏ పని ఇచ్చిండో ఆ పని సక్రమంగా నువ్వు చెయ్యి. దేవుని ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఆయనే నీకు త్వరగా సిద్ధంగా ప్రతిఫలం ఉన్నది. కానీ నువ్వు దేవుని పని పరిచర్యలో అయినా, ఇంట్లో అయినా, కుటుంబంలో అయినా, నీ వ్యక్తిగత పరిస్థితుల్లో అయినా, నీ పని చేతి పనులు అయినా అన్ని పనులు నువ్వు బాధ్యత సక్రమంగా చేసినప్పుడు దేవుని పక్షంలో కార్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుందంటే మీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. మీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలము పొందుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఇక్కడ వాక్య వర్తమానం ఏం సెలవిస్తుందంటే మీ గొర్రెపిల్ల అంటే దేవుడు ఎక్కడికి మీరు ఒక సేవకుడు కావచ్చు, మీ ఇంట్లో మీరు ఒక తండ్రి స్థానంలో ఉండవచ్చు, మీరు ఇంట్లో తండ్రి స్థానంలో ఉన్నావు కావచ్చు. కానీ నువ్వు ఇంట్లో తండ్రిగా నువ్వేం చేయాలి? తండ్రిగా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. నువ్వు సంఘంలో సంఘ పెద్దగా ఉండొచ్చు. ఆ సంఘ పెద్దగా ఉంటే ఆ సంఘంలో విశ్వాసుల బాధలు, వాళ్ళ వేదనలు, రోజులు అన్నీ విని వారి దగ్గర వెళ్ళి వారి కుటుంబానికి వెళ్ళి వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వారు బాధలో ఉన్నప్పుడు ఓదార్చే రీతిగా నువ్వు వాక్యోపదేశం బోధించాలి. వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళు బలపరిచే విధంగా వాక్యాన్ని చెప్పాలి. నువ్వు సంఘ పెద్దగా నువ్వు ఒక సంఘంలో ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచే విధంగా నువ్వు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. గొర్రె పిల్ల ఎక్కడికి దేవుడిని పొమ్మని చెప్తున్నాడు అక్కడికి నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క నిత్య నిబంధన కలిగిన సువార్తను అనేక ప్రకటించాలి. 12 మంది అపోస్తలులు వాళ్ళు కూడా వెళ్ళి యేసు ప్రభు ఎలాగే సువార్త బోధించిండో, ఆయన 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా సువార్త బోధించిండో, 33 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కేవలం 3.5 సంవత్సరం మాత్రమే ఆయన సువార్త బోధించిన పరిచయం చేసిన 3.5 సంవత్సరంలో ఆయన తన 12 మంది అపోస్తలులని ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ఏర్పరచుకున్న అనేక సువార్త బోధించే విధంగా ఆయన చేసిండు. మీరు కూడా అంటే దేవుడు మీకు ఏ బాధ్యత ఏ పని ఇచ్చినా ఆ పనులు మీరు సక్రమంగా మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తాడు. మీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఎక్కడికి పోదు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీ చేతి పనులను దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు మళ్ళీ దేవుడు మీకు అనేక విధముల ఆశీర్వాదంలో మేలుతో ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. సంవత్సరం జరుగుతుండగా ఆయన మీద దయాకిరీటం ధరింపజేసి ప్రతి సంవత్సరం మీకు ఒక ఆశీర్వాదం, ఒక మేలు ఆయన మీకు చేస్తాడు. మొదటిగా మీరు ఆయన హృదయాన్ని మీరు ఆయన యొక్క రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు మీ పక్షం అనేక కార్యములు చేసడానికి వాక్య వర్తమానం సెలవిస్తుంది. మొదటిగా మీరు దేవుని ఎడల మీరు నమ్మకంగా, నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉన్నప్పుడు దేవుని పక్షంలో ఎన్నో కార్యం చేస్తాడు. మీరు మొదటిగా యథార్థంగా ఆయనలో మీరు ఉండాలి. ఆయన మీరు సేవించాలి, ఆయన ఆరాధన చేయాలి, అనేకులకు వాక్య వర్తమానం బోధించాలి. మీరు వాక్యాన్ని విత్తనం అనుజులు వేయడం, మీ వాక్యం విత్తనం వేసినప్పుడు ఆ వాక్యం విత్తనం మీరు అనేక మంది ఒక హృదయం తెరవబడే విధంగా వాక్యం ఉండాలి. మీరు వాక్యం విత్తనం అనేకులు మీరు వేసినప్పుడు దేవుడు తన కార్యం జరిగించి అనేక హృదయాలను మారుస్తాడు. మీరు వాక్యాన్ని విత్తనం మీరు వేయకపోతే, మీరు వాక్య అనేకులకు చెప్పకపోతే వాళ్ళు రక్షణకు రారు. మీరు వాక్యాన్ని